కానీ దావీదు, చదవండి ఒకసారి ఆ మాట ఎక్కడుందో బైబిల్ గ్రంథంలో, ప్రియమైన పిల్లారా, 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయం చదవండి ఒకసారి. వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనును సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద ఉండి లేచి రాజనగరి మిద్దె మీద నడుస్తూ పైనుండి చూచుచుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఇక్కడ బాగా చదివినట్లయితే వసంత కాలమున, తర్వాత రాజులు యుద్ధము చేయి సమయమున, అంటే యుద్ధం చేసే సమయం అన్నమాట. చూడండి, యుద్ధం కూడా అన్ని సమయాల్లో చేయలేరు. వర్షాకాలము కావచ్చు, ఇక రకరకాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు యుద్ధం చేయలేం. యుద్ధం చేయడానికి ఒక సీజన్ ఉంటుంది. అయితే యుద్ధం చేయడానికి యోవాబు తన సైన్యమంతా పంపించాడు. ఈ రాజుగారు మాత్రం ఏం చేస్తున్నాడు అండి? పేరేమో రాజుది కదండి, పేరేమో రాజుది, యుద్ధం చేసే వాళ్ళు వేరొకరు. అర్థమవుతుందా? కానీ రాజుగారు మాత్రం ఏం చేస్తున్నారు? హాయిగా నిద్రపోతున్నారు. ఎప్పుడో, అది కూడా ఎప్పుడు లేచాడంట? పక్క మీదకి వెళ్ళి ఎప్పుడు లేచాడండి? పొద్దు గుంకు వేలంట, అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నిద్రపోతున్నాడు ఈ రాజా. చెప్పండి, ఇద్దరు మనం కూడా రాజులం యాజకులం అంటున్నాం కదా, మనం కూడా రాజులే కదా? చెప్పండి, మనం అందరూ రాజులమా కదా? రాజులే కాదండి, రాజులైతే మరి యుద్ధం చేస్తున్నారు అందరూ. లేదండి, కాస్త పొద్దున సాయంత్రం ప్రార్థన చేసుకుంటున్నాం అంతేనండి. మా గురించి పాస్టర్లు ఉన్నారులే, ఏదైనా సమస్య వస్తే పాస్టర్కి ఫోన్ చేద్దాం. ఏ సమస్య రాగానే ఫోన్ ఎక్కడికి పోవాలి? పోకూరు రాదు కానీ మల్లాపూర్ వెళ్ళిపోద్ది కదా. ఏ చిన్న విషయం వచ్చినా ఎక్కడికి పోద్ది? కడుపులో నొప్పి వచ్చినా, చెవులో నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా ఫోన్ ఎక్కడికి పోద్ది? చెప్పండి. మీరు పడుకొని నిద్రపోండి. యుద్ధం ఎవరు? మళ్ళీ రాజులు అంటారు కదా. చెప్పండి, ఎందుకంటే మన కొరకు ఎవరు చేయాలి? సేవకులు చేయాలి. ఎందుకంటే వాళ్ళు మన పనులు కదా, వాళ్ళు మన పనులు కదండి. మనమేమో రాజులము, పాస్టర్లేమో పనులు కదా. అదే యోవాబు వెళ్ళి ఏం చేస్తున్నాడు? యుద్ధం చేస్తున్నాడు కదా. మనమేమో నిద్రపోవాలి, ఏడవాలి. ఏదన్నా బాధ రాగానే ఏం చేయాలి? కూర్చొని ఏడవాలి. అయ్యో తలనొప్పి, కడుపు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి అనుకుని ఏం చేయాలి? ప్రియమైన పిల్లారా, అందుకే మనం అనేక సార్లు చిన్న చిన్న శోధనలకు పడిపోతాం మనం. అర్థమైందా? చిన్న చిన్న శోధనకి ఏమవుతున్నాం? పడిపోతాం. ఇంకా అనేక రకాల పరిస్థితులు సైతం ఏం తీసుకుని పెడతా ఉంటాడు. ఎందుకంటే మన ప్రజలను ఓడిపోతున్నాం కదా. మనం ఏడవటం అంటే కొన్నిసార్లు మన పిల్లల్ని ఏడిపిస్తాం. కావాలని కొంతమంది ఉంటారు కదా స్పెషలిస్టులు. పిల్లలు కనబడితే చాలు గిల్లి అది చేసి ఇది చేసి ఏడిపించేస్తారు కదా. కొంతమంది ఉంటారు అలవాటు కదా. పిల్లలు కనబడగానే ఏం చేస్తారంటే గిల్లుతారు, ఏదో చేసి ఏడిపించేస్తుంటారు. వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు ఖుషి. అట్లాగే సైతాన్ని కూడా మనం ఏం చేస్తున్నాడు? చిన్నపిల్లలాగా అనుకొని ఏం చేస్తున్నాడు? గిల్లుతా ఉంటాడు, మనల్ని గిల్లుతా ఉంటాడు. ప్రజలు గిల్లుతా ఉంటే మనం చేస్తాం, అయ్యా అమ్మ ఏడ్చినట్టుగా మనం కూడా ఏం చేయాలి? ఎక్కడ ఏడవాలి? ప్రియమైన పిల్లరా, ఎప్పుడు మనం యుద్ధం చేస్తాము? యుద్ధము చేయాలి, పడుకొని నిద్రపోయే సమయం కాదు. రాజులం అంటున్నారు ప్రియులారా.
మరి రాజులైతే నువ్వు యుద్ధం చేయవలసిన పని లేదా నీకు? యుద్ధం చేయాలి. హాయిగా నేను రాజును కదా, చాలా యుద్ధాలు చేశాను కదా, ఇంకా సీనియర్ విశ్వాసిని కదా అనుకుంటే ప్రయోజనం లేదండి. ఏం చేయాలి? విశ్వాసి ఒక సైనికుడిగా పోల్చాడు. సంఘాన్ని ఒక సైనిక సమూహముగా పోల్చబడింది. సంఘాన్ని దేంతో పోల్చబడిందండి? ఒక సైనిక సమూహముగా పోల్చబడింది. సంఘంలో ప్రతి విశ్వాస ఒక సైనికుడు. అందులో ఈ రాత్రి కాదు వాక్యం ప్రతి ఒక్కరు బాగా అర్థం చేసుకోవాలి. ఈ దినం మీరు లేవాలి. అర్థమైందండి? లేకుండా ఉంటే దావీదు పడిపోయినట్టుగా, తర్వాత ఇంకెవరు సంసోన్ పడిపోయినట్టుగా, ఇంకా చాలా మంది ఉన్నారు బైబిల్లో ప్రేరేపబడినట్టుగా, ప్రేరేపణకు లోబడి పడిపోయినట్టుగా, సొలొమోను లాగా ప్రేరేపణకు లోబడి పడిపోయినట్టుగా పడిపోవాల్సి వస్తుంది. పడిపోవటం అంటే మందిరానికి వచ్చి మొత్తానికి ఆగిపోయేది కాదు. నేను పడిపోయింది. ఆత్మీయ జీవితంలో ముందుకు సాగకుండా, ఆత్మీయ జీవితంలో ఎదగకుండా అలాగే ఉండిపోవడం కాదు. ప్రతి విశ్వాసి కూడా ఏం కావాలి? ఆత్మీయంగా ఎదగాలి. నీకు శోధన వచ్చిందా, ఒక శ్రమ వచ్చిందా, ఒక బాధ వచ్చిందా, మోకరించి ప్రార్థన చేయి, పోరాడు. లేడు ఏ లోపం ఎందుకు వచ్చిందని దేవుని వాక్యం తీసి చదువు, ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయి. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి, ఆ వాగ్దానం చేతపట్టు. పరిశుద్ధ గ్రంథం అనేక వాగ్దానాలు ఉన్నాయి. నేను చెప్పే వాగ్దానం జనవరి 1 తీసుకునే వాగ్దానాలు కాదండి. పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానం చేత పట్టుకుని ప్రార్థన చేయి. లేవదు, జయము పొందుతావు. అందుకే దేవుని వాక్యం మనం చూసే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:10 నుంచి చదివినట్టు ఏముంది? తుదకు ప్రభు యొక్క మహాకృపను బట్టి ఏమై ఉండండి? బలవంతులై ఉండండి. సర్వాంకవచం ధరించుకొని ఏం చేయండి? ఎందుకంటే మనం పోరాడేది ఎవరితోనండి? శరీరంతో కాదంట. ఎవరితో? దురాత్మల సమూహంతో పోరాడుతున్నాం. ఇక్కడ దావీదు యుద్ధం చేయవలసిన సమయంలో ఏం చేస్తున్నాడండి? నిద్రపోతా ఉన్నాడు. సంఘము బాగా దీనికి చాలాసార్లు చెప్పాను ప్రియులారా, ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభువుకు తన జీవితాన్ని అప్పగించాడో లేదా రక్షింపబడ్డాడో అప్పటి నుంచే యుద్ధము ప్రారంభమవుతుంది. మొట్టమొదట యుద్ధం ఎక్కడ ప్రారంభమవుతుందంటే మన అంతరంగములో, మన హృదయంలో లేదా మనస్సులో. దీన్ని జయించాలి, దీంతో పోరాడాలి. అర్థమైందండి? మన శత్రువు ఎవరు తెలుసా? మొట్టమొదటి శత్రువు ఎవరు? మన యొక్క శరీరము. రెండో శత్రువు ప్రియమైన బిడ్డలారా లోకము. మూడో శత్రువు సైతాను. అర్థమవుతుందండి? దీనితో నువ్వు పోరాడుతూనే ఉండాలి. ఎప్పటి వరకు? మనం చచ్చిపోయేంత వరకు, లేక ప్రభు రాకడ వరకు నిత్యము పోరాడుతూనే ఉండాలి. కొన్నిసార్లు మనం పడిపోతుండొచ్చు. అయిన విశ్వాసం కోల్పోకుండా ఏం చేయాలి? మనము తిరిగి లేచి ఏం చేయాలి? ముందుకు అడుగులో వెయ్యాలి. ఒకవేళ పడిపోయినప్పటికి కూడా విశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు 7 సార్లు పడినను తిరిగి లేస్తాడు. అవును, నేను లేస్తాను. ఒకసారి ఫెయిల్ అయిపోయాను, తిరిగి నేను లేస్తాను అని ఏం చేయాలి? తిరిగి మనం ఏం చేయాలి? పడుదల ప్రార్థన చేసి ప్రభు కృపను వేడుకుంటే ప్రభు ఏం చేస్తాడు? మనకి జయముని ఇస్తాడండి. అంతేకాని ప్రియులారా మనల్ని ఓడిపోవడం కొరకు కాదు. కాబట్టి ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి.